మీకు చెప్పడానికి పిలిచాం, మీకు అనుభవం లేదని కాదు ఇక్కడ పిలిచింది. సో ఎందుకంటే రోజు రోజుకి టెక్నాలజీ పెరుగుతుంది, కొత్త కొత్త టెక్నాలజీస్ వస్తున్నాయి, విత్తనాలలో కానీ కొత్త కొత్త వస్తున్నాయి. ఒకప్పుడు 2 కిలోల గింజలు పోస్తున్నాం, ఇప్పుడు 450 గ్రాముల గింజలకి వచ్చిన పత్తి గింజలకి. టెక్నాలజీ పెరిగింది కాబట్టి దాని ప్రకారం వస్తున్నాం మనం. సో ఇప్పుడు పైనీరు వాటన్నిటికంటే ఇక్కడ మేము అడ్వాన్స్గా దేనుకున్నామని మీకు చెప్పడానికి మాత్రమే ఇక్కడ పిలిచినామండి. మీరు చూడండి, మా క్యారెక్టర్స్ చెప్తాను. కింద చూడండి, ఫస్ట్ స్టెమ్ ఎంత దొడ్డుందో చూడండి, కాండం కర్ర చూడండి. 3 వేరు వ్యవస్థలు ఉంటాయి కింద. మీరు చూడండి, పైన మీకు ఒక పడుతుంది, లోపల 2 ఉంటాయి. 3 వేరు వ్యవస్థలు ఉంటాయి. సో కలర్లో మనల్ని కొట్టడం ఎవరు ఉండరు. ఈ కలర్ ఎవరికి రాదు, ఇంజంటాకు రాదు, పైనకి రాదు, అటువంటివి రాదు, దేనికి రాదు ఈ కలర్. అంటే సార్ ఇంకా టైం ఉంది కాబట్టి ఈ కలర్ క్లియర్ అవపడుతుంది, కొంచెం టైం. ప్లస్ ఇంకోటి చూడండి, లార్జింగ్ అనేది ఉండదు, కింద పడదు. ఇంకా కాదు వెంటనే ఎండాకాలం వచ్చిందంటే మనం చెప్తుంది మీరు ఖచ్చితంగా రాళ్ళ వానలు పడుతుంది. ఆ రాళ్ళ వానలు కూడా ఏంటంటే 100% దాదాపు 85% లార్జింగ్ అనేది ఉండదు. అంటే 85 రూపాయలు 85 వల్ల లార్జింగ్ కింద పడదు. ఎందుకు కింద పడదు అని మీరు అడగవచ్చు. కింది నుంచి కంకి ఎక్కడాకైతే పెట్టిందో 7వ గనే కానీ 6వ గనే కానీ 8వ గనే కానీ పెట్టిన కాడ అక్కడి వరకు కింది నుంచి పై వరకు ఎంత దొడ్డు ఉందో అంతే దొడ్డు ఉంటుంది. పెట్టిన తర్వాత ఈ కింద ఉన్న దాంట్లో 10% ఉంటే 10 పైసల మందం కూడా పైకి ఉండదు, సన్నగా ఉంటుంది. వెనక అందరికీ కొన్ని కంపెనీలు ఏమైతుందంటే కింద నుంచి పై వరకు ఒకటే వరుసగా పై దాకా అట్లనే ఉండేసి ఈ కంకి వదంతా ఆ వదంతా ఏమవుతుంది, కింద వదంతా అక్కడ ఏమంటే ఎండు తెగులు బాగా ఎండు తెగులు అంటారు కదా, అది బాగా వస్తుంది. ఇలా 2 రకాలు ఉంటుంది, ఎర్లీ విల్ట్ ఉంటుంది, ఒకటి లేట్ ఉంటుంది. ఎర్లీ విల్ట్ అంటే 45-50 రోజుల మధ్యలో వస్తుంది. లేట్ విల్ట్ అంటే 90-90 రోజుల మధ్యలో వచ్చే ఉంటుంది. కలిసి అయిపోయి ఉంటుంది కాబట్టి 2 రకాలుగా ఉంటుంది. సో ఇది తట్టుకునే గుణం, అంటే రూపాయలు 85 పైసల మంది తట్టుకుంటుంది. ఎట్లా అని మీరు అడగవచ్చు. ఇది తినేది కాబట్టి మనం కెమికల్ కలపడానికి వీల్లేదు. కోళ్ళు తినేట మనం తిన్నట్టే కదా, కోళ్ళు వస్తే మనం తింటానే కదా, ప్రతి ఆదివారం తింటాం కదా. కాబట్టి ఏంటంటే కోళ్ళు తినేది కాబట్టి దీంట్లో మనం కెమికల్ కలపడానికి ఆస్కారం లేదు. ఎట్లా చేస్తున్నారు అంటే దాన్ని ఏం తిందంటే అది R&Dలో వాళ్ళు చేస్తారు, సైంటిస్టులు చేసే పని. సో దాంట్లోనే మేము ఏం చేస్తామంటే ఓవర్కమ్ చేసుకుంటూ వస్తున్నాం. నెక్స్ట్ ఇంకొక హైబ్రిడ్లో కూడా వస్తుంది, అది 100% విల్ట్ రెసిస్టెంట్ ఉంది. వరంగల్లో నర్సంపల్లి దగ్గర ఇప్పుడు ట్రయల్స్లో ఉంది, చూపిస్తాను మీకు. అది 100% విల్ట్ రెసిస్టెంట్ ఉంది. సో కలరు మీరు మెయిన్గా చూసుకోవాల్సింది ఏంటంటే కలర్ ఒకటి, లార్జింగ్ ఒకటి, విల్ట్ రెసిస్టెంట్ ఒకటి. చూడండి కంకులు మీరు లోపల దాకపోయింది. సార్ ఎన్ని ఎకరాలు వేసారండి? 2 ఎకరాలు మొత్తం తిరిగింది ఇక్కడ ఇద్దరు. కంకి ముందట ఎట్లా ఉందో లోపల కూడా అదే యూనిఫామ్ సైజ్తో పాటు థిక్ ఫిల్లింగ్, అంటే మొత్తం బెండ్ అవ్వకుండా ఫిల్ అయిపోయి ఉంటుంది. చుట్టూ 16 నుంచి 18 గింజలు లైన్లు వస్తాయి. ఒక్కొక్క లైన్కి 42 నుంచి 52 గింజలు ఉంటాయి. దీన్ని బట్టి మీరు మనం ఎకరానికి ఎంత హీల్డ్ వస్తుందో లెక్కేసుకోవాలి, యావరేజ్ తీసుకొని లెక్కేసుకోవాలి. ఒక ఎకరానికి 25,000 మొక్కలే వేయాలి. కానీ మనం 32 నుంచి 34,000 గింజలు వేస్తాం. కొత్త చేస్తాం కాబట్టి కొంచెం మీకు దిగుబడి తక్కువ వచ్చే ఆస్కారాలు ఉంటాయి. దయచేసి ఇప్పటికైనా 25,000 గింజలు వేయడానికి ప్రయత్నం చేయండి. ఇది నా పరిస్థితి. సార్ ఇప్పుడు ఆయన తోట పండించింది కాబట్టి, పంట పండించింది కాబట్టి ఆయన అనుభవాన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్తున్నాను. మీరు చెప్పండి అన్న, ఇది ఎట్లున్నది?